రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన నామినేట్ పోస్టుల పదవుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా నిన్నటి రోజున కూటమి ప్రభుత్వంలో చురుగ్గా పాల్గొంటూ తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్ల శాతాన్ని తీసుకొచ్చిన తిరుపతి జిల్లాకు సుపరిచితులైన డాలర్ దివాకర్ రెడ్డికి నిన్న తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి చైర్మన్ పదవిని కట్టబెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆయనకి అపూర్వమైన స్వాగతంతో పాటు అభినందన వెలువ వస్తుంది. అయితే ప్రస్తుతం మనం డాలర్ దివాకర్ రెడ్డి వారి నివాసంలో ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, అంటే మీరు కష్టపడిన వారికి పార్టీలో ఎప్పుడు సముచిత స్థానం ఉంటుందని చెప్తారు. ఈ క్రమంలోనే మీకు పదవి దక్కిందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అంటే కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉంది. ఈ నేపథ్యంలో మీరు వాళ్ళందరినీ ఏ విధంగా సమన్వయం చేసుకొని మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? మీకు అందరూ తెలుసు, గడిచిన ఎన్నికల్లో నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. అందుకని నేను తెలుగుదేశం పార్టీకి గెలవాలని చెప్పి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావించి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినాను. ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నటువంటి చంద్రగిరిలో చోరెడ్డి బాస్కెట్ లాంటి ఫ్యామిలీస్ రాజకీయంగా మొత్తం వాళ్ళు ఇంకా కనపడముందు కనుమరుగైపోవాలని చెప్పేసి అని నేను మనసులో గట్టి సంకల్పం తీసుకొని వాళ్ళందరినీ ఓడించాలని చెప్పేసి అని ఎప్పుడూ చరిత్ర లేని విధంగా రాష్ట్రం అంతా ఒకవైపు అయితే చంద్రగిరి ఒక పక్క ఎలక్షన్ ఒకవైపు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చేసేటువంటి రౌడీజం, ఫ్యాక్షనిజం లాంటి పీస్ఫుల్ కాన్స్టిట్యూషన్ ఫ్యాక్షన్స్ కాన్స్టిట్యూషన్లా చేశారు. అండ్ వాటికంతా కూడా భయపడకుండా ఎదురు నిలబడి తిరుపతి జిల్లాలో ఎన్డీఏ కూటమి అభివృద్ధి అందరూ గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మొత్తం జిల్లా మొత్తం కూడా క్యాంపెయిన్ చేసి గెలిపించిన దానివల్ల నాకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తించి యువ నాయకుడు లోకేష్ నాయుడు గారు ఇద్దరు కూడా నాకు ఈ పదవి నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభివృద్ధి అందరూ కూడా ఇంకొక పేరు లేకుండా దివాకర్ రెడ్డికే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా 1-10 సార్లు మీటింగ్స్ జరిగి ఈ 10 నెలలు అందుకే వాళ్ళు డిస్కస్ చేసి ఎక్కువ పర్ఫెక్ట్ పర్సన్ దివాకర్ రెడ్డి అనేసి వాళ్ళందరూ భావించిన దానివల్ల నా పేరు ఇచ్చిన సంతోషంగా ఉన్నది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ కూటమిని అందరూ కలుపుకొని వెళ్తా అని చెప్పేసి అని ఎటువంటి డెసిషన్స్ కీలక డెసిషన్స్ తీసుకునే ముందు వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి ఏ విధంగా వెళ్తే పార్టీకి ఇంకా రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ అవుతుంది, డెవలప్మెంట్ కావచ్చు. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీలు చుడా పరిధి మొత్తం డెవలప్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా నా వల్లైనంత పదవిలో ఉన్నంత కాలం నేను ఎవరికి ఏ ద్రోహం చేయకుండా, అన్యాయం చేయకుండా, కరప్షన్స్ దానికంతా పాల్పడకుండా నేను మనస్ఫూర్తి డెవలప్మెంట్కే ముందుంటా అని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను. అంటే తిరుపతి జిల్లాలో సుమారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నది. అంటే అంటే 7 నియోజకవర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతారు? ఏమైనా విజన్తో మీరు ఏమైనా ముందుకెళ్తున్నారా? ముందుగా ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? ఆల్రెడీ టుడా గురించి నాకు పూర్తి అవగాహన ఉండదు కాబట్టి ఒకసారి నేను సీట్లో బాధ్యత తీసుకున్న తర్వాత టుడా అధికారులు అందరితో కూడా డిస్కస్ చేసి ఏ విధంగా మనం తీసుకెళ్తే మొత్తం తిరుపతి జిల్లా డెవలప్ చేయగలుగుతాం అనేసి ఒక సిస్టమ్గా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మరొకసారి మీతో నేను అఫీషియల్గా డిస్కస్ చేసి మీకు చెప్తాను. ప్రధానంగా ఇప్పుడు తుడాకి కొంత నిధుల కొరత ఉంది, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేస్తారు? రాష్ట్రం మొత్తమే ఆల్రెడీ ఫైనాన్షియల్ కొరతలో ఉంది కాబట్టి టుడాలో ఖచ్చితంగా పోయినసారి జరిగిన అవినీతి అందరూ బయట తీసుకొని వస్తాము. మ్యాక్సిమం దాని గురించి ఒకసారి సీట్లో కూర్చున్న తర్వాత ఒకసారి డిస్కస్ చేసి మీకు చెప్తాను. పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటూ తన తొడా పరిధిలో తను అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పి డాలర్ దివాకర్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఏదైతే తనకు తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుపరిచితమని తనకు ఓ విజన్తో ముందుకు వెళ్తానని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. దీనిపైన పూర్తిగా అవగాహనతో ఉన్నానని చెప్పి కూడా డాలర్ దివాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.